చంద్రబాబు నాయుడు బైహుక్కార్ క్రూక్ ఏం చేసైనా ఎన్నికల్లో గెలవాలన్న ప్రయత్నము ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్నది. తాజాగా వృద్ధుల మీద కక్షగట్టి వృద్ధులకు ఇళ్ల దగ్గరే పెన్షన్ ఇవ్వకుండా చేసిన చంద్రబాబు నిర్వాకం వల్ల దాదాపు 45 మందికి పైగా వృద్ధులు మరణించారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నరహంతక చరిత్ర ఇప్పటిది కాదు. నరహంతక చరిత్ర చంద్రబాబు రాజకీయ జీవితం మొదటి నుంచి ఉన్నది. ఆయన మల్లెల బాబ్జీ అని ఒక ఈరోజు వారికి కొంతమందికైనా గుర్తుండే ఉంటుంది. ఎన్టీ రామారావు మీద దాడికి ప్రయత్నించాడని చెప్పి ఆయనకు 3 లక్షలు ఇస్తామని చెప్పి 30,000 చేతిలో పెట్టి ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆయన ఉద్యోగం ఇవ్వండి అని చుట్టూ తిరుగుతుంటే ఏదో జడ్పీ ఆఫీసులోనే హమాలి ఉద్యోగమో లేకపోతే తోటమాలి ఉద్యోగం ఇచ్చి చివరికి వీడు ఇంకా న్యూసెన్స్ చేస్తున్నాడని వాడిని చంపేసిన చరిత్ర టీడీపీ పార్టీకి ఉన్నది. అది దాని వెనుక చంద్రబాబే ఉన్నాడని అప్పటి నుంచి ప్రచారం జరుగుతుంది. ఇక వంగవీటి మోహనరంగ హత్య గురించి మనకు తెలిసిందే. ఆయన హోంమంత్రిగా చేసిన హరిరామ జోగయ్య కూడా తన పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అలాగే ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లక్ష్మీనారాయణ కూడా నన్ను హత్య చేయడానికి కూడా ప్రయత్నించాడు, నేను అదృష్టవశాత్తు బయటపడ్డానని కూడా చెప్తున్నాడు. ఇక పింగళి దశరథరాం, పింగళి వెంకయ్య గారి మనవడు పింగళి దశరథరాం హత్యలో చంద్రబాబు పాత్ర ఉన్నదన్న అనుమానాలు చాలామందికి ఉన్నాయి. ఇక ఎర్రచందనం కూలీల 20 మందిని కాల్చివేతలో కూడా చంద్రబాబు హస్తం ఉన్నదన్న విషయం తెలిసిందే అందరికీ. ఆయన 20 మందిని కాల్చి చంపినప్పటికీ ఏమాత్రము జంకు గొంకు లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాడు. దళిత కూలీలను, అంటే వాళ్ళు చేసేది తప్పైనా దళిత కూలీలను బస్సుల్లోంచి తీసుకొచ్చి కాల్చి చంపారన్నది ఆయన మీద అభియోగం. అంటే ఇలాంటి అభియోగాలు నిరూపితం కావు, అవి అలాగే. ఇక మనకి గోదావరి పుష్కరాల్లో 29 మంది మృతి చెందారు. చంద్రబాబు ప్రచార యావ వల్ల 29 మంది మృతి చెందారన్న విషయం మనకు తెలిసిందే. దానిని కూడా కప్పిపుచ్చి ఏదో సోమయాజులు గారి, రిటైర్డ్ జస్టిస్ సోమయాజులు గారి ద్వారా నివేదిక తెప్పించి ఆ మరణాలకు ప్రవచకులు మీడియాయే కారణమన్నట్లుగా దాన్ని డైవర్ట్ చేసేసారు. చంద్రబాబు నాయుడు అంతటి ఘనాపాటి. ఇప్పుడు వృద్ధుల మృతికి కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్, చంద్రబాబే ప్రధాన కారకులు. ఈ నేరం కూడా ప్రభుత్వానిదే అని అన్నట్లు కూడా పచ్చ మీడియాలో విపరీతమైన ప్రచారం చేస్తారు. అనంతపురం జిల్లాలోను రాయలసీమ జిల్లాల్లోనూ అనేక మంది వైసీపీ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తల హత్యకు చంద్రబాబు ప్రోత్సాహం ఉన్నదన్నది ఆరోపణ. ఇది చాలామంది విశ్వసిస్తారు. పల్నాడు ప్రాంతంలో హత్యా రాజకీయాలు ప్రవేశపెట్టారు. మళ్ళీ పచ్చగా ఉన్న పల్నాడు ప్రాంతంలో హత్యా రాజకీయాలను తిరిగి ప్రవేశపెట్టిన ఘనత కూడా చంద్రబాబు నాయుడే. పెన్షన్ వృద్ధుల విషయంలో ఆయన రాక్షసత్వం పూర్తిగా అర్థమైంది. 80 మందిని పొట్టపెట్టుకున్న కాలకేయుడు అని చెప్తారు. పబ్లిసిటీ పిచ్చితో గోదావరి పుష్కరాలు 29 మందిని, ఇరుకు సంబంధంలో మీటింగు పెట్టి కందుకూరులో 8 మందిని, గుంటూరులో 3 మొత్తం 40 మందిని పొట్టపెట్టుకున్నాడు. వాలంటీర్ల ద్వారా పింఛనీ పంపిణీ వద్దు అని బాబు నమ్మిన బంటు నిమ్మగడ్డ చౌదరి ద్వారా కోర్టులో కేసు వేయించి వాలంటీర్లను ఇంటికి పంపి వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇవ్వకుండా అడ్డుకుని పోయిన నెల దాదాపు 40 మందిని పొట్టపెట్టుకున్నారు. మొత్తం అంటే ఈయన నిర్వాకాల వల్ల చనిపోయిన వారి జాబితాకు అంతే లేదు. చంద్రబాబు నాయుడు చాలా నిస్సిగ్గు, మానవత్వం లేని మనిషి అని ప్రజల్లో ఒక చర్చ ప్రారంభమైంది. అది ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఆయనకు చాలా నెగిటివ్ ఫలితాలు వస్తే ఆశ్చర్యపోని అవసరం లేదు. అదే నరరూప రాక్షసుడు నారా అన్న ప్రచారం జోరుగా సాగుతోంది.